నమస్కారం. మనం నార్మల్ గా ఆర్గానిక్ మేళ చూపించడానికి పోయినసారి వైజాగ్ వెళ్ళాం, అరకు వెళ్ళాం. కానీ ఈసారి విజయవాడలో కాదు మా విజయవాడలో ఆర్గానిక్ మేళ జరుగుతుంది. సో ఈ ఆర్గానిక్ మేళలో స్పెషల్ గా ఇది మొత్తం కండక్ట్ చేసింది మా కలెక్టర్ గారు డాక్టర్ జి లక్ష్మీషా గారు. ఈసారి ఈ ఈవెంట్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేశారు. ఎందుకంటే మాకు ఎవరెవరు ఎలాంటి ప్రొడక్ట్స్ పండిస్తున్నారు, ఏమేం ప్రొడక్ట్స్ పండిస్తున్నారు అవన్నీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ ఈవెంట్ లో మాకు చెప్పారు. సో అది కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీ అందరూ ప్రతిసారి నన్ను అడిగేది స్టాల్స్ గురించి అండ్ ఆర్గానిక్ వాళ్ళు ఎవరెవరు ఈసారి ఈ స్టాల్స్ ఇక్కడ పెట్టారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు ఏమేం పండిస్తున్నారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఈసారి మీకు అయితే చూపిస్తాను. సో ఇంక లేట్ చేయకుండా స్టాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఈ లోపు ఏం చేస్తారు తెలుసు కదా, వీడియో లైక్ చేసి హైప్ చేయండి. రండి. ఓకే, మన ఫస్ట్ స్టాల్ దగ్గరికి వెళ్ళిపోదాం. వన్ లైఫ్. సో హాయ్ మేడం. హాయ్ అండి. మీ పేరు? నా పేరు లీలా కుమారి ఏలూరి. మాది వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ అండి. ఇక్కడ అంటే మీన్ ఎలాంటి ప్రొడక్ట్స్ పెట్టారు ఇక్కడ? ఇది యాక్చువల్ గా మాది వన్ లైఫ్ అనేది ఒక టెర్రస్ గార్డెన్ గ్రూప్ అండి. ఆర్గానిక్ గా కూరగాయలు మామిడి తోటలపై మేమే పండించుకోవాలి. అంటే ఇప్పుడు మార్కెట్ లో దొరికిన అమ్మే కూరగాయలన్నీ కూడా కలుషితమైనవి. అంటే మనం అలా చెప్పకూడదు, ఎందుకంటే అది అవసరం, రైతుకు అవసరం. సో పెరిగే క్రమంలో వాళ్ళు ఫెర్టిలైజర్స్ వాడతారు, పురుగు మందులు కొడతారు. ఇవన్నీ చేయడం అనేది వాళ్ళకి అవసరం, అలా చేస్తున్నారు. కానీ అలా చేసిన 1 or 2 days కే మనకి తీసుకొచ్చి మార్కెట్ లో అమ్మేస్తున్నారు. సో అలాంటి కెమికల్ ఫుడ్ ని మనం తిని మనం అనేక రోగాల బారిన పడుతున్నాం. కాబట్టి అలాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం మా మిద్దె తోట అంటే మా లక్ష్యం ఏంటంటే మా ఆరోగ్యాన్ని మేమే సంరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో మేము గార్డెనింగ్ అనేది మొదలు పెట్టాం. కూరగాయల పెంపకం. ఈ కూరగాయల పెంపకం చేసేటప్పుడు అందరికీ కూడా ఇప్పుడు భూమి అనేది చాలా వాల్యుబుల్ అయిపోయింది. ఎవరు 1 సెంట్ భూమి కూడా కింద వదిలి ఏం లేదు. అందులో ఉన్నా కూడా దాంట్లో ఏదో కన్స్ట్రక్షన్ చేసేయాలి, కొంచెం పెరుగుతుంది కదా అనే ఉద్దేశంతోనే ఉంటున్నాం. అలాంటప్పుడు మనం ఇంత చేయలేం. కాబట్టి మనకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే టెర్రస్. సో మేమేం చేస్తామంటే ఒక చిన్న కుండీల్లో మనం కూరగాయలు పెంచుకోవాలి అనే కాన్సెప్ట్ తో మేము ఈ గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేశాక ఈ పెంచే క్రమంలో మాకు అనేక రకాల డౌట్స్ వస్తూ ఉండేవి. సో మేము వీళ్ళని అడిగి మేము రకరకాల సమస్యలకి కంట్రోల్స్ ఎలాగా, పెస్ట్ కంట్రోల్ ఎలాగా, ఎందుకు గ్రోత్ లేదు, గ్రోత్ ప్రమోటర్స్ గా ఏం వాడాలి, ఇలాంటివన్నీ నేర్చుకునేవాళ్ళం. సో కానీ ఇదే సమస్య 10 మందికి ఉంది. అంటే ఈ తరహాగా కూరగాయలు పండించుకునే ప్రతి ఒక్కరికి ఈ సమస్య ఉన్నది అని గుర్తించి మేము ఒక టెర్రస్ గార్డెన్ గ్రూప్ ని స్టార్ట్ చేయడం జరిగింది. వర్చువల్ గా మా గ్రూప్ లో ఒక 4000 మెంబర్స్ ఉంటారు. మన విజయవాడలో కూరగాయలు పండించుకునే మా గ్రూప్ సభ్యులు 600 మంది వరకు ఉంటారు. అంటే ఇలా ప్లాట్ఫామ్ మీదకి రాకపోయినా ఎవ్రీడే దే షోకేస్ దే ప్రొడక్ట్స్ ఇన్ అవర్ వాట్సాప్ గ్రూప్. సో అవి ఏంటంటే అవి అందరినీ ఇన్స్పైర్ చేస్తాయి. వాళ్ళు చేయగలిగారు, మనం ఎందుకు చేయలేము, సో మనం కూడా చేయగలము అనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని చూసి మీరు చేసే వర్క్ అనేది ఇన్స్పిరేషన్. ఖచ్చితంగా మిమ్మల్ని చూసి వేరే లొకేషన్ లో ఉన్న మేడం కూడా ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ మీరు ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మీకు కాల్ చేశారనుకో, వాళ్ళ డౌట్స్ అలాంటివి ఏమైనా మీరు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారా? అలాంటి ఆలోచన నుంచి వచ్చిందే ఈ వన్ లైఫ్ అండి. అంటే ఇంతకు ముందు ఓన్లీ ఫోన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేసేవాళ్ళు. సో అలా కాదు అని చెప్పేసి మేము వన్ లైఫ్ అనే గార్డెన్ గ్రూప్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ గార్డెన్ గ్రూప్ లో కనుక మీరు జాయిన్ అయితే 9663255255 కి మీరు ఒక వాట్సాప్ లో మీరు ఒక మెసేజ్ చేయండి. మేము కూరగాయల మొక్కలు పెంచుకోవాలనుకుంటున్నామండి, ఈ క్రమంలో మాకు మీ సపోర్ట్ కావాలి అని మీరు ఒక వాట్సాప్ చేస్తే వాళ్ళని మా గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి వాళ్ళు మేము ఇలా చేయాలనుకున్నాము, మాకు ఇలాంటి సపోర్ట్ కావాలి, మట్టి ఎలా కలుపుకోవాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి వచ్చిన డౌట్స్ ని వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లోనే పోస్ట్ చేస్తూ మేము వాటిని చూసి రెస్పాండ్ అవుతాము. సో ఈ విధంగా మేము చేయగలిగిన సహాయాన్ని సమాజానికి చేస్తూనే ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు మనం ఇంకో స్టాల్ వెళ్ళిపోతున్నాం. అది వాళ్ళు ఫస్ట్ టైం పెట్టారంట. చాలా ఎక్సైటింగ్ ఉంది ఆ స్టాల్ వాళ్ళని క్వశ్చన్ అడుగుతాకి. ఎందుకంటే అది మన ఆరోగ్యం ఆర్గానిక్ స్టాల్ అన్నమాట. సో వెళ్ళి అక్కడ ఉన్న పవన్ ని మనం క్వశ్చన్స్ అడుగుతున్నాం. హాయ్ సార్, ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి సార్ మీ స్టాల్లో? హాయ్ అండి. మన స్టాల్లో చూస్తే మొరింగా పౌడర్, ప్రోటెడ్ రాగి మాల్ట్, ఆమ్లా పౌడర్ అన్ని అయితే ఉంది. సో ఇవన్నీ ఈ ఆర్గానిక్ మేళలో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇవి న్యాచురల్లీ గ్రోన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొరింగా పౌడర్ చూసుకుంటే దానికి యూజ్ చేసే రా మెటీరియల్ లీవ్స్ అనేది
ఎలాంటి కెమికల్స్ ఏమీ స్ప్రే చేయకుండా గ్రో చేసిన లీవ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ దాని ప్రాసెస్ కూడా ఆర్గానిక్ గా ఉంటుంది. ఎలాగంటే షేడ్ డ్రైయింగ్ చేస్తాం. షేడ్ డ్రైయింగ్ అంటే నీడలో ఎండబెట్టడం అనమాట. అది దాదాపుగా 2 to 3 days చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మొరింగా పౌడర్ తీసుకుంటే ఆ మొరింగా పౌడర్ మనం ఎలా యూజ్ చేయాలి, అలా యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి? ఈ మొరింగా పౌడర్ ఎలా యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ తీసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ లో జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్, మీకు అలవాటు అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేసుకోవచ్చు. లేదు మేము చేదుగా ఉంది, మేము తాగలేకపోతున్నాం అంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. అప్పటికి మేము తాగలేకపోతున్నాం అంటే ఈ మొరింగా పౌడర్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే కర్రీ ప్రిపేర్ చేస్తాం కదా డైలీ, ఆ కర్రీస్ లో యాడ్ చేసుకోవచ్చు. మీరు టిఫిన్స్ కి చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం, చట్నీకి యాడ్ చేసుకోవచ్చు. దోశ పిండిలో యాడ్ చేసుకోవచ్చు, ఇడ్లీ పిండిలో యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఏమైనా జ్యూసెస్ చేసుకుంటే ఆ జ్యూసెస్ లో యాడ్ చేసుకోవచ్చు. లేదా ఏమైనా సలాడ్స్ చేసుకుంటే ఆ సలాడ్స్ లో యాడ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఫుడ్ ఐటమ్ మీరు చేసుకున్నా ఆ ఫుడ్ ఐటమ్ లో ఈజీగా ఈ మొరింగా పౌడర్ అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్స్ పవన్. సరే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం బీఆర్సీ వనరుల కేంద్రానికి వెళ్దాం. సో ఇక్కడ వీళ్ళందరూ ఇంతకు ముందు మన వీడియోస్ చూస్తుంటే వీళ్ళని మన వీడియోస్ లో చూస్తుంటారు. సో హాయ్ అన్న. హాయ్. సో అన్న, ఇక్కడ మన స్టాల్లో ఏమేమి ఉంటాయి అన్న? ఇప్పుడు మన స్టాల్ వచ్చేసి కషాయాలు, తర్వాత పప్పు దినుసులు, బెల్లము ఇవన్నీ ఉన్నాయండి. మిల్లెట్స్ ఎక్కువగా ఉన్నాయి. అన్ని కలిసి అమ్మకం చేయడానికి వచ్చామండి. ఇప్పుడు కషాయాలు అన్నారు, ఏమేమి కషాయాలు ఉన్నాయి మన దగ్గర? కషాయాలు వచ్చేసి నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపరిణి కషాయం, తర్వాత కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం, చేప బెల్లం ద్రావణం, పంచగవ్య, ఇలా అన్ని మొదలైనవి అన్ని మన దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు మిల్లెట్స్ అన్నారు, ఏమేమి మిల్లెట్స్ ఉన్నాయి? అండ్ ఇవే మన సొంతంగా మీరే పండించి మీరు చెప్పిన పద్ధతిలోనే పండించిన మిల్లెట్స్ కానీ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ? ఇవన్నీ మనకాడ పండించినవి. కొర్రలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ, ఇవన్నీ కూడా మనకాడ పండించినవి. మన ద్వారా పండించి మనమే సొంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. మన కషాయాలతోనే, ద్రావణాలతోనే తయారు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ అండి. సో చూసారు కదా, ఈ స్టాల్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా ఇలాంటివి పప్పు దినుసులు కానీ, మిల్లెట్స్ కానీ, లేదా అలాంటి కషాయాలు కానీ మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. మనం ఇంకో స్టాల్ కి వచ్చాము. దాంట్లో చూడండి అమ్మ, ఇది ఏంటండి? వట్టి వేరుతో తయారు చేసింది అండి ఇది. సో మన దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి? మన దగ్గర అన్ని మెడిసినల్ రూట్స్ అండి. ఇవి ఆయుర్వేదిక్ ప్రకారం వాడతారు మెడిసిన్ గా. మామూలుగా పెర్ఫ్యూమ్ గా కూడా వాడతారు. పెర్ఫ్యూమ్ చేయొచ్చు దీని నుంచి. ఏం రూట్స్ అమ్మా ఇవి? వట్టివేరు రూట్స్. ఓకే, ఇవన్నీ వట్టివేర్లే. వట్టివేరు నుండి డిఫరెంట్ తయారు చేస్తారు మీరు. సో వట్టివేరు నుండి ఏమేమి తయారు చేయొచ్చు? వట్టివేరు నుంచి పౌడరు, ఎసెన్షియల్ ఆయిల్, పెర్ఫ్యూమ్ తయారు చేయొచ్చు. మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా వేరే బై ప్రొడక్ట్స్ చేసాము. ఇవి ఇలా స్క్రబ్బరు, బాడీ స్క్రబ్బరు, ఇలా లూజ్ బ్యాక్ అలా చేసాము. ఇవి ఎలా అంటే డైరెక్ట్ యూజ్ చేసుకునేలా కన్జ్యూమర్. ఈ ఆయిల్ వల్ల హెయిర్ కూల్ చేసుకోవడానికి పనికి వస్తుంది, బట్ డైరెక్ట్ వాడకూడదు. దీన్ని క్యారింగ్ ఆయిల్ ప్యూర్ కొబ్బరి నూనెలో వాడి మిక్స్ చేసి వాడుకోవాలి. నెక్స్ట్ పౌడర్ అనేది స్కిన్ కేర్ కు ఉపయోగపడుతుంది. దీని వాళ్ళకి స్కిన్ డ్యామేజ్ అవుతుంటది కదా, దాని నుంచి పూర్తిగా రక్షించడానికి వట్టివేరు పౌడర్ పనికి వస్తుంది. ఈ వట్టివేరు రోల్ ఉంది కదా, దీన్ని మంచి నీళ్ళలో ఇన్ఫ్యూజ్ చేసుకొని ఆ వాటర్ తాగటం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. సో మీ సమ్మర్ లో మా వట్టివేరు ఉత్పత్తులను వాడి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్. సో రాబోయేది సమ్మర్ కాబట్టి మేడం ఏమన్నారంటే ఇలాంటి ఆ వట్టివేరు సహజమైనది అంటే వారం ఇది. సో మీరు ఎక్కడ కల్టివేషన్ చేస్తారమ్మా? ఇది మొత్తం నెల్లూరులో చేస్తారు. ఓకే, మీరే మీ ఓన్ కల్టివేషన్ చేస్తారు వట్టివేరు? ఆర్గానిక్ ఫార్మర్. ఇది ఎట్లా అంటే వృక్ష ఆయుర్వేద పద్ధతిలో ఏ కెమికల్స్ లేకుండా భూమి రొటేషన్ అనుగుణంగా పండిస్తారు. సో ఇవి సహజంగా ప్రకృతి మనకి ఇచ్చిన ఔషధం. సో చూసారు కదా, మా విజయవాడలో జరిగిన ఆర్గానిక్ మేల్లో ఎలాంటి స్టాల్స్ ఉన్నాయో, ఇంకా చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి. సో అన్నీ కవర్ చేయలేము కదా, కొంచెం టైమే ఉంది కాబట్టి కొన్ని స్టాల్స్ వరకు కవర్ చేశాను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ ఫాలో అయిపోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.